హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కూడా మన ఇళ్లలో జరిగే టాపిక్. సో ఈ మధ్య నాకు ఒక క్లయింట్ వచ్చింది. ప్రాబ్లం అని చెప్పను కానీ చిన్న తప్పు, మాది చిన్న తప్పు కాదు, పెద్ద తప్పే. వాళ్ళ మదర్ మాటలు విని చిన్న విషయాన్ని చాలా పెద్దదిగా చేసుకొని తన హస్బెండ్తో గొడవ పడి ఇంటికి వచ్చేసింది. డైవర్స్ ఏం తీసుకోలేదు, పుట్టింటికి వచ్చేసింది. వాళ్ళ అమ్మ ఏం చెప్తుంది, ఇప్పుడు వాళ్ళు వచ్చి పిలవాలి, పిలిస్తే కానీ నువ్వు వెళ్ళకు అని చెప్తుంది. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, బిడ్డని అత్తగారింట్లోనే వదిలేసింది. తను మాత్రమే వచ్చింది, పాపని అత్తగారింట్లోనే వదిలేసి వచ్చేసింది. సో తను నాకు చాలా రోజుల నుంచి క్లయింట్. బహుశా ఆ పాపకు ఒక 16-17 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి. సో పెళ్ళి కూడా నా దగ్గరకు వచ్చిన తర్వాతే జరిగింది. మా వాళ్ళే మేకప్ చేశారు, లక్షణంగా ఉండింది. అంటే ఇప్పుడే మేము మేకప్లు చేయడం లేదు మా, ఒకప్పుడు చేసేవాళ్ళము, ఇప్పుడు చేయడం లేదు. మంచి అమ్మాయే పాపం. కాకపోతే ఏమైంది అంటే, ఇద్దరు తోడుకోడళ్ళు. సో ఈ పాప పెద్ద కోడలు, రెండో కోడలు ఉంది. ఈ పాపకు డౌరీ ఇచ్చారు, ఇచ్చింది హస్బెండ్ ఖర్చు పెట్టేశారు. చిన్న కోడలి ఫైనాన్షియల్ స్టేటస్ చాలా హై స్టేటస్ అన్నమాట. సో బాగా ఇచ్చారు. ఆ అమ్మాయి పూర్తిగా వీళ్ళకేమి ఇవ్వలేదు, తనకు కొంచెం నాలెడ్జ్ ఎక్కువ ఉన్నట్టుంది, జాబ్ చేసుకుంటూ ఉంది, తన డబ్బులు తను పెట్టుకొని చక్కగా లక్షణంగా ఖర్చు పెట్టుకుంటూ ఉంది తను. ఈ అమ్మాయికి ఆ పొజిషన్ లేదు, ఎందుకంటే తన హస్బెండ్కి అంత శాలరీ కూడా లేదనమాట. సో కంపారిజన్స్ వచ్చేటప్పటికి ఈ అమ్మాయి ఏంటి, ఖాళీగా ఉంది కాబట్టి ఉదయం లేచి పని చేయాలి. అత్తగారు కూడా హెల్ప్ చేస్తారు, అంటే మంచివాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీలో అందరు మంచివాళ్ళు. సో ఎంతసేపటికి ఏమైంది, ఇది వాళ్ళ అమ్మతో డిస్కస్ చేసేది. ఆ అమ్మాయి అసలు ఒక పని కూడా చేయదు. ఆ అమ్మాయి ఏంటంటే మార్నింగ్ 8కి వెళ్ళిందంటే మళ్ళీ నైట్ 8కి వస్తుంది. తన జాబ్ అలాంటిది అన్నమాట. సో ఒక విధంగా తన మీద జలసిలాగా అయిపోయింది తనకి. అయిపోయేసి ప్రతిరోజు వాళ్ళ అమ్మతో డిస్కషన్స్. జనరల్గా అమ్మలు ఏం చేస్తారమ్మా, సాఫ్ట్ కార్నర్ ఉంటుంది, కూతురి వైపే మాట్లాడతారు కదా. ఎంతో తెలివిగా ఉండి పక్షపాతం లేకుండా ఉండేవాళ్ళు తప్పితే ఎప్పుడు కూతుర్ల వైపే మాట్లాడతారు. అయ్యో అవునా అమ్మ, ఇంత కష్టమా, ఇంత వంట చేసావా, అంత వంట చేసావా అని చెప్పేసి. అలా అమ్మాయి అనిపించుకొని ఆ అమ్మ వాళ్ళ అమ్మతో చెప్పి వాళ్ళమ్మ ఇదేంటి ఇలా చేసుకుంటున్నారు, నువ్వంటే లెక్క లేదు, అది లేదు, ఇంకా చాలా చెప్పారు. అమ్మలు ఎలా చెప్తారమ్మా. వన్ ఫైన్ డే గొడవ పెట్టుకునింది, ఎందుకు నేనే పని చేయాలి, ఆ అమ్మాయి ఎందుకు పని చేయకూడదు అంటే వాళ్ళ అత్తగారు ఒకటే మాట అనిందంట, నీకేం పని ఉందమ్మా, తనంటే జాబ్ చేస్తూ ఉంది, నీకేం పని లేదు కదా, మరి ఏం చేస్తావు నువ్వు అనిందంట. జాబ్ లేకపోతే తను ఒక పని కూడా చేయదా ఇంట్లో అంటే, తను ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తూ ఉంది కదా, నువ్వేం చేయడం లేదు కదా అనిందంట. దాంతో పెద్ద యుద్ధం జరిగింది. అంటే అమ్మాయి ఫ్రస్ట్రేషన్, పాపం ఈ పాప కూడా చెడ్డదేం కాదు, అది చాలా దూరం వెళ్ళిపోయి ఇంట్లో వాళ్ళందరినీ అనేసి అలిగేసి సూట్ కేసు ఎత్తుకొని నా బిడ్డను నేను తీసుకెళ్తానంటే అప్పటికి ఆపారంట వాళ్ళందరూ. తన హస్బెండ్ చెప్పారంట, మామగారు అత్తగారు అందరు చెప్పారంట, ఎందుకమ్మా ఇంత తొందరపడుతున్నావు అంటే, మీ ఎవ్వరికి నేనంటే లెక్కలేదు అని చెప్పేసి వచ్చేసింది ఇంటికి, అమ్మగారింటికి. నా దగ్గరికి వచ్చేటప్పటికే నెల దాటింది, కానీ అటువైపు నుంచి ఎవరు తనని పిలవడం లేదు, కనీసం మాట్లాడడం లేదు. వాళ్ళ మదర్ ఏంటి అంటే, ఇంటికి వచ్చిన తర్వాత నువ్వు బెట్టుగా ఉండు, అసలు వాళ్ళతో మాట్లాడొద్దు, నిజంగానే నువ్వు లెక్క లేకుండా అయిపోయింది, అది ఇదని చెప్పి ఫోన్ చేస్తాను పాపతో మాట్లాడతానంటే కూడా వద్దనేసిందంట. వాళ్ళ అమ్మ మాటలు వినేసింది. కానీ ఇప్పుడు ఏంటంటే ఆ అమ్మాయికి రియలైజ్ అవుతుంది, అమ్మాయి నేను చేసింది తప్పేమో అని చెప్పేసి నా సజెషన్ కోసం వచ్చింది. నేనైతే చాలా తప్పు అని చెప్పాను. అంటే అమ్మాయిని ఎవరూ హెరాస్ చేయలేదు, ఎవరూ బాధ పెట్టలేదు, ఎవరు డబ్బులు కావాలని అడగలేదు, బాగా చక్కగా ఉండేవాళ్ళు. ఈ అమ్మాయి వేరేగా ఆలోచించుకొనింది, వాళ్ళ అమ్మతో డిస్కస్ చేసింది. వాళ్ళ అమ్మకు తెలివి ఉండుండ్రే, ఇది తప్పమ్మా, తను జాబ్ చేసుకుంటుంది, నువ్వు ఎలా కంపేర్ చేసుకుంటావు అమ్మాయితో అని చెప్పాల్సింది పోయి, అదేంటి ఎప్పుడు నువ్వే పని చేయాలా,
అవసరం లేదు అది ఇదని చెప్పే లోపల ఈ అమ్మాయి నెగిటివ్ థింకింగ్ ఎక్కువైపోయింది ఈ అమ్మాయికి. నేను అదే చెప్పాను, పాప ఎలా విన్నావు నువ్వు? ఈ అమ్మాయి చక్కగా పీజీ చేసింది చదువుకోలేనిది ఏం కాదు, చదువుతో ఆ నాలెడ్జ్ రాదు అని చెప్తున్నాను నేను. తొందరపాటుతనం. ఇప్పుడు ఏం చేయాలి మేడం, నాకు చాలా ఇబ్బందిగా ఉంది, అసలు వాళ్ళు నన్ను వదిలేస్తారేమో అంటే, అంతా 1.5 నెలేమ్మా. ఈ పాపకి ఇంకా భయం స్టార్ట్ అయిపోయిందనమాట. నేను ఒకటే మాట చెప్పాను, వాళ్ళు నిన్నేం తరిమేయలేదు, నీ పాటికి నువ్వు వచ్చేసావు కదా, చక్కగా సూట్ కేసు పట్టుకొని వెళ్ళిపో అని చెప్పాను. మరి అప్పుడు నాకు అసలు పరువు ఉండదేమో అని చెప్పింది. నీ వాళ్ళే కదమ్మా, నీ ఇల్లు అది, నీ హక్కు కదా, వాళ్ళు ఏమన్నా నిన్ను గెంటేస్తే అప్పుడు నువ్వు ఎక్స్పెక్ట్ చేయాలి వాళ్ళు వచ్చి తీసుకెళ్ళాలని. వాళ్ళ వైపు నుంచి ఆలోచించు, ఎంత ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళకి. అసలు అలా వచ్చేస్తారా ఇంట్లో నుంచి, నీ ఇల్లు కదా అలా వచ్చేస్తారా అని చెప్పేసి, ఏదైనా ఫైట్ చేస్తే అక్కడ నుండి చేయాలి, కానీ ఇలా చేసావు నీ తప్పు పాప అని చెప్పి పంపించాను. వాళ్ళమ్మతో చెప్తే నన్ను తిట్టిందంట వాళ్ళమ్మ. ఆవిడ అలా ఎలా చెప్తారు అసలు, ఏంటి మనకేం జరగదా ఏంటి, మేము చూసుకోలేమా నిన్ను అని చెప్పేసి ఫోన్లో మాట్లాడింది ఆ పాప నాతో. మేడం అమ్మ అట్లా అరుస్తుంది, వద్దంటుంది అని చెప్పేసి. అది వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్ నేను సజెషన్ ఇవ్వగలను కానీ నేనైతే చెప్పలేను కదా, వెళ్ళమ్మని. నా కూతురునైతే మాత్రం 4 తన్ని పంపించుండేదాన్ని, తప్పు చేసావు అని చెప్పేసి. నా కూతురు కాదు కదా. అమ్మని ఇలా ఎందుకు ఆలోచిస్తున్నారమ్మా? అంటే పెళ్లి చేసుకొని వెళ్ళిన తర్వాత జాబ్ చేయకపోతే ఇంట్లో పనులు చేయకుండా కూడా మరి ఏం చేస్తారు అమ్మాయిలు? వంటలు చేసుకోరా? వాళ్ళకి మళ్ళీ సర్వెంట్స్ కూడా ఉన్నారు, అంటే బయట పనులు చేయడానికంతా ఉన్నారు, ఓన్లీ వంట కూడా చేసుకోలేరా? ఇలా ఆలోచిస్తున్నామా మనం? వాళ్ళ అమ్మకి ఇంచుమించు నా ఏజ్ ఉంటుందమ్మా, నాకంటే ఏమైనా ఒక 2-3 సంవత్సరాలు చిన్నది ఉంటుందేమో. మీరు చెప్పండి మా, నా వీడియోస్ చూస్తున్నారు కదా, నేనేమన్నా తప్పుగా చెప్పానా? అంత మంచి ఫ్యామిలీని వదిలిపెట్టేసుకొని ఈ అమ్మాయి ఇలా రావడం తప్పు కాదా? వాళ్ళ అమ్మ మాటలు వినడం తప్పు కాదా? అమ్మలుగా ఉండి మనం ఇలా చెప్తామా పిల్లలకు? కాపురాలు నాశనం చేసుకోమని చెప్తామా అమ్మ? నిజంగా కూడా ఒక మాట వచ్చింది మా, ఏదో ఉంటాయి, సర్దుబాటుతనం చేసుకోవాలి, ఫ్యామిలీ అన్న తర్వాత ఒక మాట 2 మాటలు వస్తూ ఉంటాయి, ఇంత మాత్రానికి నువ్వు ఎందుకు బాధపడాలి అని చెప్పాలా? సూట్ కేసు సర్దుకొని వచ్చేయమని చెప్పాలా సపోర్ట్ ఇచ్చి? మరి ఏ పిల్లలు ఉంటారు మా ఇప్పుడు పెళ్లి చేసుకొని? మనం పడలేదా మాటలు అత్తగారి ఇళ్ళల్లో? అంతా సాఫీగా ఉండిందా అప్పుడు? అయినా మన ఇల్లు అని మనం అడ్జస్ట్ అవ్వలేదా? అసలు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోవాలన్న ఆలోచన వచ్చిందా? ఎంత పెద్ద గొడవలైనా కానీ మనం మన పిల్లలకి ఎందుకు చెప్తున్నాము? అంత ముద్దుగా ఎందుకు పెంచుకోవాలమ్మా? ఒక ఇల్లు అన్న తర్వాత కొంచెం ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి కదా, కొంచెం క్లాషెస్ వస్తాయి. ఒక మనిషికి భేదాభిప్రాయాలు ఎప్పుడూ ఉంటాయి కదా. అమ్మలుగా మనం మెచ్యూర్డ్గా థింక్ చేసి, లేదమ్మా నువ్వు సర్దుకో అని చెప్పాల్సింది పోయి సూట్ కేసు పట్టుకొని రమ్మని చెప్పాలా? ఎంత తప్పు మాది. సగం కారణం డైవోర్సులకి ఇవే, మా అమ్మలు ఇన్వాల్వ్ అవుతున్నారు ఓవర్గా. పాపం అబ్బాయిలు కూడా చెప్తున్నారు, మేడం అమ్మల ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది మేడం, భార్యలు మంచిగానే ఉంటారు, వాళ్ళ అమ్మ వచ్చిందంటే మాత్రం మారిపోతారు అనేసి. చాలా తప్పుమ్మా ఇది. పెళ్లి చేసిన తర్వాత ముచ్చటగా ఉండాలి, ఇద్దరు అనుకోవాలి. మన బిడ్డ కాబట్టి మన బిడ్డకు మనం నచ్చ చెప్పుకోవాలి, అడ్జస్ట్ అవ్వమ్మా తప్పు లేదు, గొడవలు పెట్టుకుంటే తప్పు కానీ అడ్జస్ట్ అయితే తప్పు లేదమ్మా అని చెప్పాలి చిన్న చిన్న విషయాలకు. అంతేకాని దాన్ని మరీ లాగి దారం తెగిపోయేటంతగా లాక్కూడదు కదమ్మా. కదా, నేను చెప్పింది ఏమైనా తప్పు ఉందా అది ఇంట్లో అంటే? బాగా అరిచిందంట ఆవిడెవరు చెప్పడానికి, అసలు నా కూతురు నువ్వు అది ఇది అని చెప్పేసి. నేను ఎవరి కూతురైనా ఇదే చెప్తాను, నా కూతురైతే అసలు నేను ఉంచను కూడా ఉంచనుమా, వెళ్ళిపోవాల్సిందే నువ్వని చెప్తాను నేను. సో ఎవరి తప్పు లేదు కదా, మీరు ఎలా ఆలోచిస్తున్నారు చెప్పండి? నేను చెప్పిన సజెషన్ ఏమైనా తప్పంటారా? సో నేను ఒకటే చెప్తాను మదర్గా ఉన్నప్పుడు మన బిడ్డల మీద చాలా ప్రేమ ఉంటుంది. ప్రేమ అంటే పని చాతగానట్టుగా పని చేయనట్టుగా నేర్పించడం కాదు, అన్నీ నేర్పించి పంపించాలి కదా అత్తగారింటికి కదా. స్విగ్గీలో తెప్పించుకో, నువ్వు వంట చేయకపోయినా పర్వాలేదు మీ అత్త చేసుకుంటుంది, లేకపోతే మనిషిని పెట్టుకుంటారు. మరి ఈ అమ్మాయి ఏం చేయాలి? ఈ అమ్మాయి అంటే ఈ అమ్మాయి అని కాదు, ఎవరైనా కానీ పెళ్లి చేసుకొని వెళ్ళిన తర్వాత వంట చేసుకొని తినొద్దా అమ్మా తృప్తిగా? పోనీ బిడ్డలకు పెట్టొద్దా? వాళ్ళంటే తిన్నారు పిచ్చి తిండ్లంతా, కడుపును పుట్టిన బిడ్డలకి మంచిగా ఇంట్లో వంట చేసి పెట్టాలా లేదా? వంట చేసి పెడుతూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుంది, మా రుచిగా ఉందని అందరూ తింటూ ఉంటే. అది ఎందుకు మిస్ అవుతున్నారు ఈ జనరేషన్ అమ్మాయిలు? వంట చేయడం పెద్ద ప్రాబ్లం అని ఎందుకు అనుకుంటూ ఉన్నారు? సో చాలా క్వశ్చన్స్ నేను నా కూతురుతో డిస్కస్ చేస్తూ ఉంటాను. అమ్మ వదిలేయి మా అవన్నీ అని చెప్తూ ఉంటుంది, దాన్ని చాలా విసిగిస్తూ ఉంటాను, ఎందుకే ఇలా ఉన్నారు మీ జనరేషన్ అని చెప్పేసి. ఇది తప్పుమ్మా. మీరేమనుకుంటున్నారు చెప్పండి? నేనేమన్నా తప్పు చెప్పానా అమ్మాయికి?
మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను మా. సో ఇంకో టాపిక్తో మళ్ళీ వస్తాను. బాయ్.